అంటే ప్రస్తుతానికి ఇప్పుడు పార్కింగ్ స్థలంలో ఆటో స్టాండ్ కూడా అయిపోయింది. ఇది చూసేది మీరు ఆటో స్టాండ్. ఇది అంటే చల్లాపల్లి రైల్వే టెర్మినల్కి పార్కింగ్ స్థలంలో ఇది ఆటో స్టాండ్ అనేది ఏర్పడింది. ఇక్కడ మీరు చూసేది ఇది ఆటో స్టాండ్. అంటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆటో సోదరులు ఈ విధంగా ఆటో స్టాండ్ని ఇక్కడ పెట్టినారు. చూడండి మీరు, బుకింగ్ పక్కనే ఆటో స్టాండ్ ఉంది. అంటే ప్రయాణికులు రాగానే వెంటనే ఆటోలు దొరికే సౌకర్యాలు కూడా ఇక్కడ చూడండి. చల్లపల్లి రైల్వే ప్రాంగణంలో ఆటో స్టాండ్ చూస్తున్నారు కదా. వరుసగా నిన్న ఇక్కడ మనం ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆటో స్టాండ్ ఇక్కడ ఏర్పడింది ఏంది అన్నట్టు మీకే. చెప్పండి, ఆటో స్టాండ్ ఇక్కడ ఏర్పడింది కదా, దాని గురించి చెప్పండి. ఏం కాలే అంటే మీకు స్థలం చూపించలేదు, అందువల్లనే రైల్వే ప్రాంగణంలో పార్కింగ్ ప్లేస్లో మీరు ఆటో స్టాండ్ని మీరు పెడుతున్నారు. అంటే మీకు స్థలం ఎక్కడ చూపించాలా? గవర్నమెంట్ ఎక్కడ చూపిస్తే అక్కడ పెడతాం, కానీ గవర్నమెంట్ చూపింది మేము చెప్తాం ఫస్ట్. అయితే ప్రస్తుతానికి అది ఇక్కడ ఖాళీ ఉండటం వలన మీరు తాత్కాలికంగా పెట్టినారు. అంటే ఇది స్టాండ్, ఇది ఆటో స్టాండ్ పేరు ఏమైనా ఉందా? యూనియన్ది BMS. మీ పేరు సార్? प्रताप सिंह. तो ये टेम्परवरी है बोलो? टेम्परवरी. ये कितने है ये ऑटो है लाइन में? नहीं, अब कितने है ये? 15 ऑटो हैं. అంటే మనం ఇప్పుడు అనేది చల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాం. ప్రాంగణంలో ఆటో యూనియన్కి సంబంధించిన మీ పేరు ఏంటి సార్? నా పేరు జి రామ్దాన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ట్రెజర్ని ఇక్కడ మాకు BMS ఆటో స్టాండ్ మాది. BMS ఆటో స్టాండ్ చెప్పండి. పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్. అంటే ఏమని పర్మిషన్, మీకు అనుమతులు ఏమని దొరికినాయి? ఆటో స్టాండ్ సంబంధించి. అంటే ఎక్కడ ఆటో స్టాండ్? ప్రస్తుతానికైతే చల్లపల్లి ప్రాంగణంలో మీరు ఈ ఆటో స్టాండ్ పెట్టినారు. అంటే ఇక్కడనే పెడతారా, వేరే చోట పెడతారా? ఇక్కడనే పెడతారు. అంటే ఇక్కడ అవతల సైడ్ 9 నెంబర్ సైడ్ కూడా మాకు అటు సైడ్ బోత్ ఆఫ్ సైడ్ ఆటో స్టాండ్ పర్మిషన్ ఆల్రెడీ వచ్చేసింది. అది స్థలం మాత్రం చూపెట్టడం లేదు. అనుమతి మాత్రం వచ్చింది, స్థలం మాత్రం లేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా చల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పెడుతున్నారు మీరు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే ముందే పెడుతున్నారు. అయితే మీరు ఇప్పుడు చెప్పగలిగేది ఏది? మాకు స్థలం కావాలని, మీకు స్థలం కావాలని మీరు కోరుతున్నారు. ఓకే. అంటే ఎన్ని ఇక్కడ ఆటో స్టాండ్లు ఇక్కడ స్థానిక ఆటోలు ఆగుతాయా, బయట నుండి వచ్చిన ఆటోలు కూడా ఆగుతాయా? బయట నుండి వచ్చిన ఆటోలు కూడా ఆగుతాయి. ఇక్కడైతే మనకు అచ్చా. అందరికి ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా స్థలం సరిపోవడం లేదు. అచ్చా. స్థలం కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ బోతాప్ సైడ్ మాకు స్థలం చూపెట్టాలని ఇక్కడ గవర్నమెంట్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కు మేము కోరుతున్నాం. बहुत बहुत धन्यवाद आपका. ఇప్పటి నుంచి కాదు సార్, ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము పెట్టుకున్న జాగా ఇది. ఇక్కడనే మేము ఇక్కడంటే చల్లపల్లి రైల్వే స్టేషన్ లా. అయితే ఏం తెలుసా, ఇప్పుడు స్టేషన్ పెద్దగా అయింది, మాకు ఇక్కడ జాగా సరిపోతలేదు. 150 బండ్లు కాకుండా ఇక్కడ మాకు, అది కాకుండా ఇప్పుడు బండ్లు అటు పెట్టిగా ఈ బండ్లు కూడా ఇటు పెట్టేస్తారు కాబట్టి మాకు కూడా జాగా సరిపోతలేదు. అంటే మీకు కూడా ఆటో స్టాండ్కి స్థలం కావాలని మీరు ప్రభుత్వానికి కోరుతున్నారు. అది కాకుండా మాకు ఇప్పుడు వచ్చే 2-3 బండ్లకే ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ మాకు ఇక్కడ నుంచి తీసి కొంచెం మాకు జాబ్ ఒక మంచి ఎక్కువ చూపించాలని మేము గవర్నమెంట్లో అడుగుతున్నాం. మేము మీ పేరు? సీను నాయక్. बहुत बहुत धन्यवाद.